దెబ్బ మీద దెబ్బ పడింది, అది సరిపోదన్నట్టు మళ్ళీ దెబ్బ దెబ్బ అయింది. దాన్ని రెడీ చేసి ఇంటికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా ఎన్ని దెబ్బేసుకున్నాయో. ఇంకా బాడీకి బ్రేక్ఫాస్ట్ లేదు, తర్వాత చూసుకుందామని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి టైం చూస్తే 12:30 అయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎందుకు బొక్క అని బ్రేక్ఫాస్ట్ ని లంచ్ ని కలిపి బ్రంచ్ తిన్నాం. తినేసి మళ్ళీ దండయాత్రకి బయలుదేరాం. పొలానికి వచ్చాక మనకు గుర్తొచ్చిందేమంటే పైప్ జాయిన్ చేసేసి ఇలా అప్పుడే అయిపోయింది, మళ్ళీ తీసుకురావాలి కదరా పువ్వా అనుకున్నా. అనుకునేసి తీసుకొచ్చాక దాన్ని ఓపెన్ చేయడానికి మన దగ్గర ఏమీ లేదు. చీదినమ్మ జీవితం అనుకుని ఇంటికి తీసుకువచ్చి కటింగ్ ప్లేయర్ తో తీయడానికి చూసా. తర్వాత కాసేపటికి వచ్చింది. అది ఓపెన్ అయిపోయాక ఇండియానే గెలిచేసినట్టు ఫీల్ అయిపోయి దాన్ని తీసుకుని పొలానికి వచ్చాక జాయిన్ చేసి మోటార్ వేసాం. మళ్ళీ ఇంకో చోట గుడిసింది, దాన్ని జాయిన్ చేసి మోటార్ వేసాం. ఈసారి ఏడా దెబ్బేసుకోకుండా పొలానికి వచ్చేసాయి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. తర్వాత ఇంటికి వచ్చి కాసేపు కూర్చున్నా. అమ్మ షాపింగ్ అంది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. అమ్మని ఊసూరులో ఉన్న ARRS సిల్క్స్ కి తీసుకొచ్చా. ఇక్కడ బట్టలు బొంగులాగా ఉంటాయి, ఇల్లు మాత్రం బాంబులాగా ఉంటది, అదే మ్యాజిక్. ఎప్పుడు అమ్మ జస్ట్ 10 hours షాపింగ్ చేసేది, ఈ రోజు ఏంటో 5 hours లో ముగించింది. ఏ అమ్మాయిలు లడ్డు లాగ్స్ ఉన్నారు. షాపింగ్ అయిపోయాక బిల్డింగ్ పెట్టేసి ఇంటికి వచ్చేసాం. ఈ వీడియో కింద ఇంక నేను ఎంగేస్తా.